ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. టెక్కలిలో వాలంటీర్లకు వార్నింగ్ ఇచ్చిన దువ్వాడ శ్రీనివాస్. బుధవారం టెక్కలలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన టెక్కలి వైఎస్సార్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్. టెక్కలి నియోజకవర్గంలో 2000 మంది వాలంటీర్లు ఉంటే ఇప్పటి వరకు అధికారికంగా కేవలం 300 మంది వాలంటీర్లు రాజీనామాలు చేశారు. మిగిలిన వాలంటీర్లు రాజీనామా చేయడానికి ఆసక్తి చూపటం లేదు. అయితే మంగళవారం అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడలో బలవంతంగా రాజీనామా చేయించిన వాలంటీర్లు తేదేపా తీర్థం పుచ్చుకోవటం చూసి ఓర్వలేక బుధవారం టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కండువా వేసుకోలేదని, రాజీనామా చేయలేదని ఏ వాలంటీర్ దగ్గర నుంచి రిపోర్ట్ వస్తే ఆ వాలంటీర్ 5వ తారీఖు నుంచి ఉండడు. అప్పుడు మీరు చెప్పినా మేము వినము. అయితే ఎవరైతే రాజీనామా చేసి కండువా వేసుకుని నేను చెప్పిన పద్ధతుల్లో తిరుగుతున్నారో ఆ వాలంటీర్ ఖచ్చితంగా జూన్ 5వ తారీఖు నుంచి కొనసాగుతాడు. ఆ వాలంటీర్ జూన్ 5వ తారీఖు నుంచి కొనసాగుతాడు. ఇది క్లారిటీ. ఇంకెవరైనా కానీ రాజీనామా చేయలేదంటే వాళ్ళు మనకు పని చేయరు అని అర్థం. కండువా వేసుకోలేదు అంటే వాళ్ళు మనకు పని చేయరు అని అర్థం. ఇది నేను క్లారిటీగా మా రిపోర్ట్స్ మాకున్నాయి, మీ రిపోర్ట్స్ మాకు తెలుస్తాయి. కాబట్టి అది ఎవరైతే రాజీనామా చేయలేదో వాళ్ళ మీద మేము కనీసం అంటే కనీసం దృష్టి పెట్టే ప్రసక్తే లేదని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదొకటి మెయింటైన్ చేయాలి ఇమీడియట్ గా. ఈ రోజుకే ఇంకా బ్యాలెన్స్ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఈ రోజే రాజీనామా చేయండి. లేదా రేపు 3వ తారీఖు నాటికి ఇంకా ఏ వాలంటీర్ అయినా గానీ రాజీనామా చేయలేదని మాకు తెలిస్తే మాకు అక్కర్లేదు ఆ వాలంటీర్. వాళ్ళతో పని కూడా లేదు. ఇంకొకటి వస్తాడు, అదే ప్లేస్ లో మరొకటి వస్తాడు. పెట్టుకోండి. ఈ 10 రోజులు పని చేయమనండి. ఈ 10 రోజులు ఎవరైతే పని చేస్తాడో అతనే మన వాలంటీర్, అతనికే పెడతాం. ఇది మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. మీరు ప్రతి గడపకు కూడా వెళ్లి ప్రచారాన్ని ఉధృతం చేయాలని కోరుతున్నాను. అయిపోయింది, మన తిరుగులు అన్ని అయిపోయినాయి. ఇక్కడి నుంచి మీరు ఎక్కడ ప్రచారంలో కూడా తగ్గకూడదని తెలియజేస్తున్నాను. విషయం తెలుసుకున్న టెక్కలి నియోజకవర్గ వాలంటీర్లు గందరగోళంలో పడ్డారు. సూపర్ 6 పథకాలు ఉమ్మడి మేనిఫెస్టోకు ప్రజల నుంచి వస్తున్న స్పందన వైకాపా నేతలకు మింగుడు పడట్లేదని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని 17వ డివిజన్లో ఇన్ఛార్జు బసవ రాజేష్ రెడ్డి, టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ప్రజాగళం బాబు సూపర్ 6 పథకాల ప్రచార కార్యక్రమంలో గొండు శంకర్ పాల్గొన్నారు. డివిజన్ పరిధిలోని ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైకాపా పాలనలో 20 ఏళ్లు వెనక్కి వెళ్లిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు పవన్ కళ్యాణ్ చొరవతో మోడీతో కలిసి చంద్రబాబు ఎన్డీఏ కూటమి ద్వారా ముందడుగు వేశారని అన్నారు. 5 ఏళ్లలో రాష్ట్రం అప్పులు పెరిగితే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు పెరిగాయన్నారు. మద్యం, ఇసుకతో దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. దోపిడీ పాలనకు అంతం పలకాలన్న ఎన్డీఏ లక్ష్యానికి ప్రజలు సహకరించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో కూటమి ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించి నియోజకవర్గ అభివృద్దిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ పరిశీలకులు చింతల రామకృష్ణ, జనసేన నియోజకవర్గ కన్వీనర్ కోరాడ సర్వేశ్వరరావు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలను మరోసారి మోసగించడానికే చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడని డిప్యూటీ సీఎం నర్సన్నపేట సిట్టింగ్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. ప్రజలను మరోసారి మోసగించడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలెవరూ చంద్రబాబు కూటమి, మాయమాటలు, అబద్దపు హామీలు వినే పరిస్థితుల్లో లేరని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ దుయ్యబట్టారు. బుధవారం జలమూరు మండలం చల్లపేట, రావిపాడు పంచాయతీల్లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు కూటమి పైన ప్రజలెవరికీ విశ్వాసం లేదని, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో మీద అసలు నమ్మకమే లేదని ఆయన ఆరోపించారు. గతంలో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ నుండి తొలగించిన విషయం ప్రజలందరూ గుర్తు చేసుకుంటున్నారని, మేనిఫెస్టో హామీలను చెత్తబుట్టలో వేసిన ఘనత చంద్రబాబుదైతే వైఎస్సార్ మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా, ఖురాన్ గా, బైబిల్ గా భావించి 99% అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.
ప్రజలందరూ ఇప్పటికే బలంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, మళ్లీ ఫ్యాన్ గుర్తుపై ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరు మేలు చేసిన జగన్మోహన్ రెడ్డికి మళ్లీ మద్దతుగా నిలవాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ను కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని, నాకు వేసిన ప్రతి ఓటు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాడ తిలక్ కూడా వెయ్యాలని అభ్యర్థించారు. సందర్భంగా చల్లవానిపేట, రావిపాడు పంచాయతీల్లో ప్రచారం చేపట్టిన వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ కు ప్రజల నుండి అపూర్వ స్వాగతం లభించింది. మహిళలు సైతం వైఎస్సార్ కండువాలు కట్టుకుని భుజాన వైసీపీ జెండాను ఎత్తుకుని ఫ్యాన్ గుర్తుకే మన ఓటంటూ నినదించారు. అలాగే ప్రచారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యురాలు ధర్మాన పద్మప్రియ, యువ నాయకులు ధర్మాన రామలింగ నాయుడు కూడా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వానగోపి, మాజీ ఎంపీపీ బగ్గు రామకృష్ణ, వైస్ ఎంపీపీ తంగి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. యూనియన్ కార్మిక సోదరులకు మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఉమ్మడి కూటమి అభ్యర్థి బగ్గు రామమూర్తి. బుధవారం 138వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా యూనియన్ సభ్యుల ఆహ్వానం మేరకు నర్సనపేట పట్టణంలో గల జట్టు కళాసు యూనియన్, శ్రీ కనకదుర్గా భవానీ సైకిల్, టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ యూనియన్ సభ్యులు ఆహ్వానం మేరకు ఉమ్మడి కూటమి అభ్యర్థి బగ్గు రామమూర్తి విచ్చేసి ఏర్పాటు చేసిన మేడే జెండాను ఎగరేసి కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్మికులకు అండదండగా వారి అభివృద్ది సంక్షేమంలో మొదటి స్థానం తెలుగుదేశం పార్టీ అని, గత టీడీపీ హయాంలో యూనియన్ సభ్యులకు స్థలాలు కేటాయించి భవనాలు మంజూరు చేసి కార్మికులకు అండగా ఉండడం జరిగిందని, అలాగే ఉమ్మడి కూటమి అధినేత చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో కార్మికులకు పెద్దపీట వేశారని అన్నారు. కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ డోల జగన్, మండల పార్టీ అధ్యక్షులు సింహ చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ గొద్దు చిట్టిబాబు, పట్టణ పార్టీ అధ్యక్షులు కింజరాపు రామారావు తదితరులు పాల్గొన్నారు. కోడిరామూర్తి స్టేడియం నిర్మాణాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారో ధర్మాన సమాధానం చెప్పాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ ప్రశ్నించారు. శ్రీకాకుళం నగరంలోని కోడిరామూర్తి స్టేడియంని బుధవారం గొండు శంకర్ సందర్శించారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో వాకర్స్ క్లబ్ సభ్యులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ, ఎంతో మంది జాతీయ స్థాయి క్రీడాకారులను అందించిన స్టేడియం శిథిలావస్థకు చేరుకోవడంతో నాటి టీడీపీ ప్రభుత్వం పునర్నిర్మాణానికి పూనుకుందన్నారు. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న ధర్మాన ప్రసాదరావు ఎన్నికల ముందు పనుల జాప్యంపై నగరంలో ర్యాలీ నిర్వహించి టీడీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నిజంగా ధర్మానకు స్టేడియంపై చిత్తశుద్ది ఉంటే 5 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా ఇటు స్టేడియం, అటు ఆంధ్రవలస రోడ్డు నిర్మాణం పూర్తి చేయలేదని, అసమర్థ నాయకులు ఏడాదిలో పూర్తి చేస్తామని ప్రజలను నమ్మబలుగుతున్నారని ఆరోపించారు. రివర్స్ టెండర్ల పేరిట రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టేశారని మండిపడ్డారు. ఇప్పటికే అప్పుల ఊబిలో రాష్ట్రం చిక్కుకుపోయిందని, పేదలు మరింత పేదలుగా మారిపోయారని, ఇటువంటి పరిస్థితుల్లో మారోమారు వైకాపా నేతల ప్రలోభాలకు గురైతే రాష్ట్రం కనుమరుగవుతుందని చెప్పారు. 8 years, 10 years, 12 years ఏజ్డ్ పీపుల్స్ వాళ్ళ జీవితాల్లో ఆల్రెడీ 5 years వాళ్ళు కోల్పోయారు. స్టేడియం ఫెసిలిటీ లేకుండా వాళ్ళు కోల్పోయారు. నేను 6th class చదివేటప్పుడు 1986లో ఇక్కడ ఉత్తరాంధ్ర క్రికెట్ పోటీలు జరిగినప్పుడు నేను వచ్చి అటెండ్ అయ్యాను. కానీ ఎంత అత్యాధునిక యుగం వచ్చినప్పుడు కూడా ఈ రోజుకి స్టేడియం అందుబాటులో లేకపోవడం దురదృష్టకరం. పూర్తిగా ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి ఇక్కడున్న ధర్మాన ప్రసాదరావు గారి ఫెయిల్యూర్. కావున వీలైనంత తొందరలో రేపు ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి 6 నెలల్లో స్టేడియంని అందుబాటులోకి తీసుకువచ్చి, ఈ ప్రభుత్వంకి చిత్తశుద్ధి లేదు, ఉద్యోగాల మీద కానీ జాబ్ క్యాలెండర్ అని చెప్పి అంతా దగా చేసి మాటిచ్చి మాట తప్పి మడమ తిప్పి ఈ ముఖ్యమంత్రి సర్వనాశనం చేసి యువత భవిష్యత్తును కూడా అంధకారంలోకి నెట్టేశాడు. వీళ్ళందరికి కూడా మేము భరోసా ఇచ్చి రానున్న ప్రభుత్వంలో వీళ్ళందరికీ మంచి భవిష్యత్తు కల్పించే దిశగా నా వంతు, అలాగే కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి వంతు మేము పాటుపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. మళ్లీ చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవడం ద్వారానే రాష్ట్రాన్ని బతికించుకుని అభివృద్ధి చేసుకోగలమని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్టేడియం పూర్తి చేసి క్రీడాకారులకు ప్రోత్సాహం ఇస్తామన్నారు.
అదేవిధంగా ఆంధ్రవలస రోడ్డును పూర్తి చేస్తామని, నగరంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మే 13న జరగబోయే ఎన్నికల్లో ఎంపీగా రామ్మోహన్ నాయుడిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గుండుశంకర్ విజ్ఞప్తి చేశారు. ప్రజలు, క్రీడాకారులు, యువత, పేరెంట్స్, సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా యువకుడినైన నన్ను, ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చిన నన్ను, ఒక కార్యకర్తనైన నన్ను ఒక అవకాశం ఇచ్చి నాకు అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి తరఫున నరేంద్ర మోడీ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నన్ను అవకాశం ఇచ్చారు కనుక ఒక్క ఛాన్స్ నాకు ఇచ్చి మీరందరూ ఓట్ చేసి ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం తోడ్పడాలని అందరికీ కోరుకుంటూ, అలాగే ఎంపీగా రామ్మోహన్ నాయుడు గారికి, ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను సైకిల్ గుర్తుపై ఓటు వేసి శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ప్రార్థిస్తూ నమస్కారం. కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ నాయకులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. టీడీపీని వీడి వైసీపీ పార్టీలో చేరిన సోషల్ మీడియా అధ్యక్షులు బుక్కా యుగంధర్. బుధవారం గుండా లక్ష్మీదేవి ముఖ్య అనుచరుడు, శ్రీకాకుళం జిల్లా టీడీపీ సోషల్ మీడియా అధ్యక్షులు బుక్కా యుగంధర్ టీడీపీని వీడి వైసీపీలో ధర్మాన ప్రసాదరావు సమక్షంలో పార్టీ కండువా వేసుకుని వైసీపీ పార్టీలో చేరారు. కార్యక్రమం మెంటాడ స్వరూప్ ఆధ్వర్యంలో జరిగింది. వారితో పాటు దుంగ సుధాకర్, కింతలి సత్యనారాయణ, రత్నాల నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమికి ప్రజలు మద్దతునివ్వాలని నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ కోరారు. గార మండలం వాడాడ పంచాయతీలో పలు చెరువుల వద్ద ఉపాధి హామీ పనులను సింహ శ్రీను, చింతు తాతారావు ఆధ్వర్యంలో బుధవారం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె వేతనదారులతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 5 ఏళ్లు కావస్తున్నా ఏనాడు ప్రజల బాగోగులు పట్టించుకొని వైకాపా నేతలు ఎన్నికలు సమీపించడంతో మరోమారు కల్లబొల్లి కబుర్లతో ప్రజల ముందుకు వస్తున్నారని అన్నారు. ప్రజల సంక్షేమం పట్టని నాయకులకు ఓటు అడిగేందుకు వస్తే నిలదీయాలని పిలుపునిచ్చారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, ఇప్పుడు ధర్మాన లాస్ట్ ఛాన్స్ అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని చెప్పారు. బాబు సూపర్ 6 పథకాలను వివరిస్తూ వాటి ప్రయోజనాలపై స్వాతి శంకర్ అవగాహన కల్పించారు. వైకాపా నేతల ప్రలోభాలకు గురికాకుండా రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి కూటమి అభ్యర్థులైన రామ్మోహన్ నాయుడిని, ఎంపీగా గొండు శంకర్ ను ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.